హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. తంజావూరు అనగానే మనకు బృహదీశ్వర దేవాలయం గుర్తుకు వస్తుంది. దీనినే బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న మ్యూజియం, బెల్ టవర్, ఆర్ట్ గ్యాలరీ, నటరాజ్ హాల్, దర్బార్ హాల్ మనం ఈరోజు చూద్దాం. నటరాజ్ హాల్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ సరస్వతి మహల్, సంగీత మహల్, మరాఠా ప్యాలెస్ అవి కూడా ఉంటాయి. తంజావూరు మరాఠా ప్యాలెస్ యొక్క మ్యాప్. తంజావూరు ప్యాలెస్ యొక్క అసలు లేఅవుట్ ఒక కోటలా ఉండవచ్చు. ప్యాలెస్ కాంపౌండ్ చుట్టూ ఒక కందకం అవశేషాలు ఉన్నాయి మరియు కొన్ని చారిత్రక గ్రంథాలు కూడా ఈ ప్రదేశాన్ని శివగంగ కోట అని పిలుస్తాయి. వాస్తవానికి ఈ ప్యాలెస్ పెద్ద కోట అని అర్థం వచ్చే పెరియకొట్టే అనే ప్రాంతంలో ఉంది. రాజభవనం సమ్మేళనం 3 ప్రాంగణంలో విస్తరించి ఉన్న అనేక విభాగాలను కలిగి ఉంది. వాటిలో ఇవి కూడా ఉన్నాయి. అవి 1 బెల్ టవర్, 2 ఆర్సెనల్, 3 రాజరాజ చోళ ఆర్ట్ గ్యాలరీ, 4 సరస్వతి మహల్ లైబ్రరీ, 5 రాజా షేర్కోజీ మెమోరియల్ హాల్, 6 తంజావూర్ రాయల్ మ్యూజియం, 7 దర్బార్ హాల్, 8 సంగీత మహల్, 9 సర్జా మెహదీ. రాజభవనం వంపు గుండా నడిచి 7 అంతస్తుల టవర్ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూశాను. ఇది తంజావూర్ ప్యాలెస్ యొక్క బెల్ టవర్గా పనిచేసింది. ఇది ఒకప్పుడు ఎత్తుగా ఉండేది, కానీ ప్రకృతి శక్తుల వల్ల, ఉరుములు మరియు మెరుపుల వల్ల నాశనమైనది. దాని అసాధారణ నిర్మాణం, దీర్ఘచతురస్రాకార స్తంభం చుట్టూ విస్తృత తోరణాలు ఉండడం వల్ల దీనిని వెడల్పాటి రంధ్రాల పెవిలియన్ లేదా మాద మాలిగై అని పిలుస్తారు. రాయల్ ప్యాలెస్ మ్యూజియం ప్రవేశ ద్వారం వద్ద గోడపై ఉన్న వాడిపోయిన కుడ్డి చిత్రాల ద్వారా దీనిని గుర్తించవచ్చు. ఈ మ్యూజియంలో రాజ కుటుంబం వారి ప్రస్థానంలో ఉపయోగించిన పాత పాత్రలు, ఆయుధాలు మరియు హెడ్ గేర్లు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ మ్యూజియం అంతగా ఆకట్టుకోలేదు. గడియారం టవర్ పైన ఉంది. అయితే నేడు తంజావూరు దృశ్యాన్ని పైనుండి మాత్రమే ఆస్వాదించవచ్చు. మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారో లేదో ఖచ్చితంగా తెలియదు, మరియు నిజం చెప్పాలంటే అడగడానికి కూడా ఎవరూ లేరు. ఇక్కడ సందర్శించినప్పుడు పై భాగానికి తలుపులు లాక్ చేయబడ్డాయి. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంపై తన దృష్టిని కేంద్రీకరించడానికి మరియు దేవతలకు తన గౌరవాన్ని చెల్లించడానికి రాజు విజయరాఘవ నాయక్ ప్రతి మధ్యాహ్నం పైకెక్కాడని స్థానిక కథలు సూచిస్తున్నాయి. రాజరాజ చోళ ఆర్ట్ గ్యాలరీ అని పిలువబడే ఈ విభాగం పదం యొక్క ప్రతి అర్థంలోనూ గొప్పది. ప్రదర్శనలు అమూల్యమైనవి మాత్రమే కాదు, పూర్వపు దర్బార్ హాల్ కూడా మొదట నాయకుల ప్రధాన ప్రాంగణం. ఈ ప్రదేశం యొక్క దాని అద్భుతమైన పైకప్పులు మరియు గోడ శిల్పాలతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. రాజా శరోప్టి విగ్రహం పైన వివిధ భారతీయ దేవతల స్టక్కోలు ఉన్నాయి. విగ్రహం యొక్క 2 వైపులా మీరు మరాఠా శిఖరాన్ని చూడవచ్చు. పైకప్పు చిత్రాన్ని మీరు నిశ్చితంగా పరిశీలిస్తే దాని చుట్టూ ఒక దైవిక జీవి ఉన్న గడియారం యొక్క పెయింటింగ్ మీకు కనిపిస్తుంది. ఖచ్చితంగా తెలియదు, కానీ బహుశా ఇక్కడ నిజమైన గడియారం ఉండవచ్చు. బెల్ టవర్ను సమయాన్ని సూచించడానికి ఉపయోగించేవారు. అందుకే స్థానికులు దీనిని మణికోండు అని కూడా పిలుస్తారు. ప్రతి గంటకు ఒక కోతి గ్యాంగు మోగించే ప్రత్యేకమైన గడియారం ఉందని వారు చెబుతారు. తంజావూరు రాజభవనానికి ఏదైనా ముఖ్యాంశం లేదా కేంద్ర బిందువు ఉంటే అది దర్బార్ హై ఉండాలి. సరళంగా చెప్పాలంటే ఇది రాజుల ఆస్థానం. అయితే దాని గురించి
సరళమైనది ఏది లేదు. దాని ఒక్క దృశ్యం మిమ్మల్ని ఆశ్చర్యం కలిగిస్తుంది.